దత్తాత్రేయ గారు చెప్పండి, ఏంటి ముఖ్యంగా కావాలనే ఈ సైట్ విజిట్ కు సంబంధించి కావచ్చు, టెండర్లకు సంబంధించి కావచ్చు రాద్ధాంతం చేస్తోంది బీఆర్ఎస్. గతంలో లానే ఉంది టెండర్స్ ప్రక్రియ అనేది. అండ్ కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారమే నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఏ పరీక్షకైనా మేము సిద్ధమని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నటువంటి క్రమంలో ఏంటి అసలు ఇష్యూ ఏంటి? జోష్నా గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి అట్లాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. కొంత ఒక 2 నిమిషాలు నేను అసలు ఏం చేస్తాను, సింగరేణి కాలరీస్ యొక్క చరిత్ర ఏందనేటువంటిది మనం ఒకసారి తెలుసుకుంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు జరిగినటువంటి అవినీతి ఏ విధంగా ప్లాన్ చేసిన అనేది మనకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 1871లో నిజాం రూల్లో ఉన్నప్పుడు డాక్టర్ విలియం కింగ్స్ అనేటువంటి వ్యక్తి ఈ సింగరేణి కాలరీస్ ఈ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ప్రాంతంలో మనకు బొగ్గు ఉత్పత్తికి లభ్యమయ్యేటువంటి ప్రాంతంగా అనుకూలంగా ఉంది అనేటువంటి దాన్ని రికగ్నైజ్ చేసిండు. అప్పుడు నిజాం ఒక యాక్ట్ తీసుకొచ్చిండు. 1920 ఆన్వర్డ్స్ నుంచి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ సింగరేణి కాలరీస్ యాక్ట్ అనేటువంటిది ఏర్పాటైంది. అయితే దీంట్లో 1974 నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు 1956 యునైటెడ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 1956 యాక్ట్ ప్రకారం అంటే మనం కలుపుకున్నప్పటి నుంచి దాని ప్రకారం నుంచి మనం సింగరేణి క్యాలరీస్ కేమో 51% కేంద్రంలో ఉన్నటువంటి మైనింగ్స్ డిపార్ట్మెంట్ అదే మినిస్ట్రీ ఆఫ్ కోల్ కేమో 49% ఇస్తున్నాం. అయితే ఈ 49-51% అనేటువంటిది కేంద్రం వాట కేంద్రానికి ఉంది, తెలంగాణ రాష్ట్రం వాట తెలంగాణకు ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో టోటల్ గా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక 40 మైనింగ్స్ మనం రికగ్నైజ్ చేసినాం. అంటే బొగ్గు ఉత్పత్తి చేయడానికి 2 రకాల మైనింగ్స్ ఉత్పత్తి మనం రికగ్నైజ్ చేసినాం, వాటిని మనం రిజిస్టర్ చేసుకున్నాం. వాటిలో 18 ఏమో ఓపెన్ కాస్ట్ మైనింగ్స్, 22 ఏమో అండర్ గ్రౌండ్ మైనింగ్స్. దీంట్లో దాదాపుగా మ్యాన్ పవర్ ఎంత పనిచేస్తారు అంటే 40,000 పైచిలకు కార్మికులు దీంట్లో పనిచేస్తారు. 92% ఆఫ్ ఉత్పత్తి ఫర్ డే, 92% ఆఫ్ కోల్ అంటే 1000 వాట్స్ రూపంలో ఉత్పత్తి చేస్తుంటారు. అయితే దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే మేడం, ఈ సింగరేణి కాలరీస్ లో ఉన్నటువంటి టెండర్స్ వ్యవహారం వచ్చింది. అయితే దేశంలో మనకు కోల్ ఇండియా ఉంది, వెస్టర్న్ కోల్ అనేటువంటిది ఉంది, సింగరేణి కాలరీస్ అనేటువంటిది ఉంది. ఈ వీటి యొక్క టెండర్స్ ఎప్పుడు కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక కంపెనీకి విస్తరాకేసి అన్ని అడ్డంకులు అడ్డించినట్టుగా కాకుండా అందరికి సమానంగా వాటా చూడాలి. అయితే ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా తన సొంత బామ్మర్ది అయినటువంటి సూదిని సృజన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి శోధా కన్స్ట్రక్షన్స్ కు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇష్యూ చేయాలి అనేటువంటిది సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మల్లిబిట్ట గారు ఆబ్జెక్షన్ చెప్పారు. అయినప్పటికీ ఈ సింగరేణి కాలరీస్ ఒకటి నాకు వదిలేయండి, ఓన్లీ నైని కోల్ బ్లాక్ ఒకటి మాత్రం నాకు వదిలేయండి అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అన్నట్టుగా ఒక పత్రికలో మనం చూసినాం. అంటే దీనికోసమే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనేటువంటి సమాచారం మనం పూర్తి స్థాయిలో చూసాం. దానివల్ల మళ్ళీ ఒక ఐఏఎస్ మెడకు చుట్టుకోవడం, ఐఏఎస్ నుంచి ఇంకో మంత్రి గారికి ఇక రాసలీల ఎపిసోడ్ ఇవన్నీ మనం చూసినాం. అయితే ఇక్కడ జరిగినటువంటి కుంభకోణానికి నాంది పలికింది ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు బట్టి గారు తెలంగాణ రాష్ట్రంలో గనుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖతో పాటు గనుల శాఖ మంత్రిగా కూడా బట్టి విక్రమార్క గారే ఉన్నారు. సో ఈయన శాఖకు సంబంధించినటువంటి అంశంలో నిర్ణయం ముఖ్యమంత్రి గారు యథేచ్ఛగా తీసుకున్నారు. ఏమన్నారు, సైట్ విజిట్ చేయాలా, సైట్ విజిట్ చేసినటువంటి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే టెండర్ లో పాల్గొనేటువంటి అవకాశం కల్పించాలా అన్నారు. ఓన్లీ శోధా కన్స్ట్రక్షన్స్ కు మాత్రమే సైట్ విజిట్ వెరిఫికేషన్ కి ఇచ్చి పరిస్థితులు కల్పించి ఆ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చేసి మనకు టెండర్లు అప్పచెప్పేసి, ఇప్పుడు తమ్ముడు ఏమంటుండంటే వెంకట నాయక్ టెండర్ లేదు అప్పచెప్పారు మేడం, ఇంకా అప్పచెప్పలేదు అంటున్నాడు. ఒక టెండర్ రద్దు చేసేది, ఇప్పుడు ఇంకా 6 టెండర్లకు సంబంధించినటువంటి అంశాలు అట్లనే పెండింగ్ లో అణిచిపెట్టారు. చాలా కంపెనీస్ కు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగినాయి, చీకటి ఒప్పందాలు. అయితే మన డిమాండ్ ఏంటంటే సింగరేణి కాలరీస్ లో పర్సంటేజ్ వ్యవహారం జరుగుతుంది మేడం. ఇందులో పర్సంటేజ్ ఏంటంటే గతంలో మేము ఉన్నప్పుడు -7 నుంచి -10 మధ్యలో మనం టెండరింగ్స్ ఇచ్చేవాళ్ళం. సింగరేణి కాలరీస్ కి పూర్తి ఆధిపత్యం దాంట్లో ఉండేది. ఎందుకంటే సంస్థకు లాభం వచ్చినా నష్టం వచ్చినా కార్మికుల వ్యవహారాలు దాగి ఉంటాయి. దాంట్లో కార్మికుల జీతభత్యాలు, కార్మికులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్, వాళ్ళ పనితనాన్ని బట్టి సింగరేణి బతుకుతుంది కాబట్టి వాళ్ళకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది మనం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దత్తాత్రేయ గారు, మరి వెంకట నాయక్ గారు అంటున్నారు ఇది ఒక ప్రాసెస్ ని ఇంకా ఆపేసాము, టెండర్లు అనేవి ఇచ్చింది లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుపుకున్నారు? మరి దొంగతనమే జరగకపోతే టెండర్లు ఎందుకు రద్దు చేసిర్రు? అవినీతి జరగకపోతే మేమేం చేయలేదు అని చెప్పేసి ఎందుకు అన్నారు? మళ్ళీ బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిర్రు? ఆయన నేను ఇంకా మొత్తం తేలుస్తా సాయంత్రం వరకు అని చెప్పేసి మరి ఏం ఒప్పందం చేసుకుని ఆయన ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుపడ్డరు?
నేను అనేది ఏంటంటే దీని వెనకాల ఏ స్థాయిలో అవినీతి జరిగింది, మరి మా నాయకుడు హరీష్ రావు గారు దీని కుంభకోత మొత్తం బయట పెడతా బిడ్డ, మీరు ఎవరెవరు ఏమేం చేశారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టిన 6 గంటల లోపలే ఆయనకు సిట్ నోటీసులు ఎట్లా పోయినాయి, ఆయన విచారణకు రావాలని చెప్పి రాత్రికి రాత్రి నోటీసులు ఎట్లా ఇష్యూ చేశారు అంటే దీని వెనకాల అంతా కూడా ఇట్ ఈస్ ద చైన్ ప్రాసెస్. ఆ దత్తాత్రేయ గారు నిన్న కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఈవెన్ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది, కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేశారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీకి వెళ్లే దిశగా ఉండాలి, విచారించాలి, ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి అన్నప్పుడు డెఫినెట్ సిద్ధం, రాష్ట్ర అనుమతిస్తే చాలు మేము సిద్ధమే అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా కిషన్ రెడ్డి గారికి మంచిగా తేనేటి నెయ్యితోటో వెన్నతోటో ఆయనని మొత్తం కూడా సబ్స్క్రైబ్ చేసిండు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు చూడండి మన ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో ఆయననే కోల్ ఇండియా మినిస్టర్. ఇప్పుడు మైనింగ్ శాఖ మంత్రి, ఈ కోల్ ఇండియా అనేటువంటిది కూడా ఆయన పరిధిలోకి వస్తుంది, కోల్ మినిస్ట్రీ. ఆయనకు కూడా తెలియదు అని అంటా ఉన్నాడు. ఫస్ట్ అయితే మొత్తం నాకు ఏం తెలియదు, ఇది ఏం జరిగిందో నాకు సమాచారమే లేదన్నాడు. తర్వాత ఇప్పుడేమంటాడు కేంద్ర మంత్రులు నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిపోయి బయటకు వచ్చి లేదు మేము దీని విషయంలో పూర్తి స్థాయిలో మాకు రాష్ట్ర ప్రభుత్వం మాకు లిఖితపూర్వకంగా ఇస్తే మేము సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తాం అంటా ఉన్నాడు. అందులో ఇద్దరి పాత్ర ఉంది, గుర్తుపెట్టుకోండి జోష్నా గారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తన బామ్మర్ది కోసం నాడు అమృత నిధుల కోసం, కేంద్రం నుంచి వచ్చే అమృత నిధుల కోసం అదే స్థాయిలో కక్కుర్తి పడ్డాడు. నేడు సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనుల టెండర్ల విషయంలో కూడా అదే స్థాయిలో కక్కుర్తిపడి ఆ సోదా కన్స్ట్రక్షన్స్ కు మాత్రమే టెండరింగ్ ఇచ్చిండు. ఇవాళ బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది చాలా క్లియర్ గా చెప్పాడు కదా, మేము ఒకదాంతే టెండర్ రద్దు చేస్తున్నా, మిగతా 6 కొనసాగుతాయి అన్నాడు. ఆ 6కి కూడా సర్టిఫికెట్ ఇచ్చి టెండరింగ్ చేసిండ్రా, వాళ్ళకే ఫేవరిజం చేసిండ్రా, వాళ్ళకు అవినీతి వాటాలకు ఒప్పందం కుదిరిందా? దత్తాత్రేయ గారు మళ్ళీ వాయిస్ తీసుకుంటాను మీది. అంటే ఓవరాల్ గా ఈవెన్ నిన్న కేంద్ర మంత్రి గారు మాట్లాడినప్పుడు గతంలో అంటే సింగరేణికి సంబంధించి భూములకు సంబంధించి నిధులకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఓవరాల్ గా జరిగినటువంటి అవినీతి పైన కూడా మేము సిబిఐ ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. సో మీ హయాంలో కూడా కొన్ని బకాయిలు పెట్టిపోయారు, జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అన్నటువంటి విధంగా నిన్న మాట్లాడింది మనం చూసాము.